ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్. ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పారు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, అర్థమవుతుందండి. లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేసి సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. నోటిఫికేషన్ వచ్చిందండి, అది చూసి క్లారిటీగా తెలుసుకుందాం మనం. భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాలలో సంబంధించి కేంద్రంలో ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ శుభార్త చెప్పిందనమాట. ఎల్టీసీ అంటే లీవ్ ట్రావెల్ కన్సెషన్ పథకం కింద ప్రీమియర్ రైల్లో ప్రయాణించే వెసులుబాటు అయితే కల్పించింది. గుడ్ న్యూస్ చెప్పారు. అధికార ఉత్తర్వుల ప్రకారం కేంద్రం తన ఉద్యోగులకు తేజస్, వందేమాతరం, అంఫర్ వంటి ఎక్స్ప్రెస్ రైల్లో కూడా ప్రయాణించేందుకు అనుమతించిందనమాట. గతంలో ఉండేది కాదు. ప్రస్తుతానికైతే దీని ప్రకారం అయితే ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ప్రయాణ సమయంలో వేతనం కూడిన సెలవుతో పాటు టికెట్ ఖర్చులు కూడా రియంబర్స్మెంట్ అయితే పొందవచ్చు అనమాట. ఎల్టీసీ కింద వివిధ ప్రీమియర్ రైల్లో అనుమతి గురించి వివిధ కార్యాలయాల వ్యక్తులు, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అనేక సూచనలు అయితే అందించిన తర్వాత చర్యలు తీసుకోబడతాయని, ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ సంప్రదించి విభాగం పరిశీలించి ప్రస్తుతం రాజధాని శతాబ్ది కావచ్చు దూరంతో రైల్లో కాకుండా తేజస్ ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్, హమ్ సఫర్ ఎక్స్ప్రెస్ రైల్లో ఎల్టీసీ కింద ప్రయాణించడానికి అర్హత ప్రకారం నిర్ణయించబడిన ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు అనుమతి ఉందని చెప్పేసి ఒక కొత్తగా గుడ్ న్యూస్ అయితే